అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ముమినూన్ 33వ ఆయత్ నుంచి 50వ ఆయత్ వరకు 3వ రుకు. అతని జాతిలోని నాయకుల్లో నమ్మ నిరాకరించిన వారు, పరలోకంలో హాజరయ్యే విషయాన్ని త్రోసిపుచ్చిన వారు, ప్రపంచ జీవితంలో మేము సుసంపన్నతను ప్రసాదించిన వారు ఇలా చెప్పసాగారు. ఈ వ్యక్తి మీలాంటి ఒక మానవుడే తప్ప మరేమీ కాడు. మీరు తినేదే ఇతను తింటాడు, మీరు త్రాగేదే ఇతను త్రాగుతాడు. మరిక మీలాంటి వాడే అయిన ఒక మనిషి విధేయతను స్వీకరించినట్లయితే మీరు నష్టానికే గురవుతారు. ఇతను మీకు అందజేసే సమాచారం ప్రకారం మీరు మరణించి మన్నుగా మారిపోయిన తర్వాత, ఎముకల గూడైపోయిన తర్వాత అప్పుడు మీరు గోరీల నుండి వెలికి తీయబడతారట. అసాధ్యం, ముమ్మాటికి అసాధ్యం. మీకు చేయబడుతున్న ఈ వాగ్దానం జీవితం మరేమీ కాదు, కేవలం ఈ ఇహలోక జీవితం మాత్రమే. మనం ఇక్కడే చావాలి, ఇక్కడే బ్రతకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం లేపబడటం అన్నది కల్లా. ఈ వ్యక్తి దైవం పేరిట కేవలం అబద్ధం కల్పించి చెబుతున్నాడు. అయితే మనం ఇతను చెప్పేది ఎన్నటికీ నమ్మేవారము కాము. దైవ ప్రవక్త అన్నాడు, ప్రభు, ఈ జనులు నన్ను అయితే జనం ఇతను చెప్పేది ఎన్నటికీ నమ్మేవారము కాము. ప్రవక్త అన్నాడు, ప్రభు, ఈ జనులు నన్ను తిరస్కరించిన దానికి ఇక నీవే నన్ను ఆదుకోవాలి. సమాధానంగా సెలవేయబడింది. అతి సమీపానే ఉండి తాము చేసిన దానికి వీరు పశ్చాత్తాపం చెందే సమయం. చివరికి సరిగ్గా ధర్మానుసారంగా ఒక పెద్ద విస్ఫోటనం వచ్చి వారిని పట్టుకుంది. మరేమో మేము వారిని కసువుగా చేసి పారవేశాము. దూరంగా పొండి దుర్మార్గ జనులారా. దాని మీదట మేము వారి తర్వాత ఇతర జాతులను ప్రభవింపజేశాము. ఏ జాతి అయినా దాని కాలం కన్నా ముందుగా అంతమూ కాలేదు, దాని తర్వాత నిలువనూ లేదు. పిదప మేము ఒకరి తర్వాత మరొకరిని మా సందేశహరుణ్ణి పంపాము. ఏ జాతి వద్దకైనా దాని ప్రవక్త వచ్చినప్పుడు ఆ జాతి అతన్ని త్రోసిపుచ్చింది. మరేమో మేము ఒక జాతి తర్వాత మరొక దాన్ని అంతమొందిస్తూ పోయాము. కడకు వారిని కేవలం ఒక కథగా మాత్రమే మార్చి మిగిల్చాము. శాపం కలుగుగాక విశ్వసించని జనావళికి. ఆ తరువాత మేము మూసాను, అతని సోదరుడు హారూన్ని మా సూచనలతో ప్రస్ఫుటమైన ప్రమాణంతో పాటు ఫిరౌన్ అతని రాజ్యాధికారుల వద్దకు పంపాము. కానీ వారు అహంకారం చూపారు, మరీ గొప్పలు పోయారు. ఇలా అన్నారు, మాలాంటి వారే అయినా ఇరువురు మనుషుల్ని మేము విశ్వసించాలా? ఆ మనుషులు కూడా మాకు దాస్యం చేసే జాతికి చెందినవారు కనుక వారు ఇరువురిని త్రోసిపుచ్చారు, అంతమైపోయే వారిలో చేరిపోయారు. మూసాకు మేము గ్రంథాన్ని ప్రసాదించాము, జనం దాని ద్వారా మార్గబోధనం పొందాలని. మరియం సుతుని, అతని తల్లిని మేము ఒక సూచనగా రూపొందించాము. వారిని ఒక పీఠభూమిలో వసింపజేశాము. అది సంతృప్తిప్రదమైన చోటు. అందులో సెలయేరులు ప్రవహించేవి. 34వ వివరణ. ప్రపంచాన్ని పరిచిన విస్తరిగా భావించి ఇష్టం వచ్చినట్లు దాన్ని దోచుకునేందుకు ఏ జాతినైనా వదిలిపెట్టడం జరగదు. ఈ పరీక్షా వ్యవహారాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎదుర్కోక తప్పదు. కొందరు ఇది సమూద్ జాతి అని భావించారు. ఎందుకంటే ముందు జాతి విస్ఫోటపు శిక్ష ద్వారా వినాశపరచబడిందన్న ప్రస్తావన వస్తుంది. ఖురాన్లో ఇతర చోట్ల సమూద్ జాతికే ఈ శిక్ష విధించబడిందని ఉంది. హూద్ 67, అల్-హిజ్ర్ 83, అల్-ఖమర్ 31 ఆయట్లలో. మరికొందరి ప్రకారం ఈ ప్రస్తావన ఆ జాతికి చెందింది. ఎందుకంటే ఖురాన్ ప్రకారం నూహు జాతి తర్వాత ప్రభవించిన జాతి ఇదే. మర్చిపోకండి, నూహు జాతి తర్వాత మీ ప్రభువు మీకు దాని స్థానం కల్పించాడు. ఆరాఫ్ 69 ఆయత్. ఈ రెండవ అభిప్రాయమే సరైనదని అనిపిస్తుంది. ఎందుకంటే నూహు జాతి తర్వాత అన్న సంకేతం దీన్నే తెలుపుతుంది. పోతే విస్ఫోటనం, అరుపులు, ధ్వని, గలభ, పెద్ద కల్లోలం,
అనే దాని సంబంధం ఆ జాతిని సమూజ్జాతి అని నిర్ధారించడానికి సరిపోదు. ఎందుకంటే స్ఫోటనం అనే పదం సర్వసాధారణ వినాశానికి కారణమయ్యే అతి తీవ్రమైన పెద్ద ధ్వనిని సూచించడానికి ప్రయోగించబడుతుంది. అలాగే వినాశం ఏ కారణం వల్ల జరిగినా అది సంభవించే సమయంలో చెలరేగే గలభాను అల్లకల్లోలాన్ని సూచించేందుకు కూడా ప్రయోగించబడుతుంది. ఈ ప్రత్యేకతలు గమనార్హమైనవి. ప్రవక్తను వ్యతిరేకించేందుకు నిలబడేవారు వాస్తవానికి జాతికి నాయకత్వ బాధ్యతలు గలవారు. వీరందరి ఉమ్మడి మార్గ విహీనత వారు పరలోక తిరస్కారులు అవడం. అందువల్ల దైవం సమక్షంలో జవాబు చెప్పుకోవలసి ఉందన్న బాధ్యతాభావం, అటువంటి భయం ఏదీ వారికి లేదు. అందువల్లనే వారు ప్రపంచపు ఈ జీవితంపైనే వ్యామోహం పెంచుకున్నారు. భౌతిక శ్రేయోసాఫల్యాల కన్నా ఉన్నతమైన విలువను దేన్ని వారు నమ్మరు. ఇంకా ఈ మార్గ విహీనతలో వారిని మరింతగా ముంచివేసింది. వారి కలిమి ఆర్థిక సుసంపన్నత తాము సత్యవంతులు ధర్మబద్ధులు అవడానికి అది నిదర్శనమని వారు గట్టిగా నమ్మేవారు. ఏ విశ్వాసాలు, ఏ నైతిక వ్యవస్థ, మరే జీవన విధానం అవలంబించి వారు ప్రపంచంలో ఈ విజయాలను సాధిస్తున్నారో అవి తప్పైనవి కాగలవని వారు నమ్మడానికి సిద్ధంగా లేరు. సత్య సందేశాన్ని వ్యతిరేకించేవారు సదా ఈ మూడు ప్రత్యేకతలు గల వారేనన్న యథార్థాన్ని మానవ చరిత్ర మాటి మాటికి పునరుక్తం చేసింది. ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో సంస్కరణా ప్రయత్నాలు కొనసాగించినప్పటి దృశ్యం కూడా ఇదే. ఈ సంభాషణ వారు పరస్పరం తమలో తాము చేసుకునేవారని కొందరు తప్పుగా భావించారు. అది సరికాదు. వాస్తవానికి ఈ సంబోధన జనసామాన్యాన్ని ఉద్దేశించింది. ప్రవక్త పరిశుద్ధ వ్యక్తిత్వానికి మనోజ్ఞమైన ఆయన మాటలకు జనులు ప్రభావితులైపోతారేమో అన్న అనుమానం జాతి నాయకులకు కలిగేది. అలా ప్రభావితులైతే తమ నాయకత్వం ఎలా కొనసాగుతుంది అని భావించి వారు ఈ ప్రసంగాలు చేసి సామాన్య జనావళిని దారి తప్పించేవారు. పైన నూహు జాతి నాయకుల ప్రస్తావన సందర్భంలో వచ్చిన వ్యవహారం వంటి మరో కోణమే ఇది. వారు చెప్పేది ఏమిటంటే ఇదంతా దైవం తరపున అందిన ప్రవక్త బాధ్యత వంటిదేమీ కాదు. ఇది కేవలం అధికార పిపాస మాత్రమే. అదే ఈ వ్యక్తి చేత ఇలాంటి మాటలు పలికిస్తోంది. ఇంకా ఇలా పలికేవారు, సోదరులారా, కాస్త మీరే ఆలోచించండి. అసలు ఈ వ్యక్తి మీకన్నా ఏ విధంగా భిన్నమైన వారు? మీలాగే రక్తమాంసాలున్న మనిషి. ఇతనిలోనూ మీలోనూ ఎలాంటి వ్యత్యాసం అంటూ లేదు. అలాంటప్పుడు అతను పెద్దవాడెందుకు కావాలి? మీరు ఇతని ఆజ్ఞాబద్ధులు విధేయులు ఎందుకు కావాలి? అంటే ఈ ప్రసంగాలలో ఒక విషయం నిర్వివాదాంశమైందిగా అంగీకరించబడిందన్న మాట. మేము మీకు నాయకులమయ్యాము, మేమైతే ఎలాగో కావలసిందే. మేము రక్తమాంసాల మనుషులమన్న విషయము, మా అన్నపానీయాల విషయము గమనించవలసిన ప్రశ్నే తలెత్తదు. ఇప్పుడు చర్చనీయాంశం మా నాయకత్వం కాదు. అది మునుపు నుండే దానంతటా అది నెలకొనే ఉంది. అది అంగీకృతమైంది కూడా. అయితే ఈ కొత్త నాయకత్వం, ఇప్పుడు నెలకొంటున్నట్లు అనిపించే నాయకత్వం తప్పక చర్చనీయాంశమే. ఈ విధంగా వీరి మాట నూహు జాతి నాయకుల మాట కన్నా ఏమాత్రం భిన్నమైంది కాదు. వారి దృష్టిలోనూ ఏదైనా నిందార్హమైన విషయం ఏమిటంటే అది అధికార పిపాస ఒక్కటే. పోతే స్వయంగా తమ విషయానికి వస్తే వారి అభిప్రాయంలో వారికి అధికారం అన్నది సహజమైన ఆహార్యం. అది వారిలో అజీర్ణావస్థ వరకు నిండిపోయిన అక్షేపణీయం కాదు. ఈ పదాలు స్పష్టంగా తెలుపుతున్నాయి అల్లాహ్ ఉనికిని. ఈ జనులు కూడా కాదనేవారు కారు. వీరి అసలు మార్గవిహీనత కూడా బహుదైవారాధనే. దివ్య ఖురాన్లో ఇతర చోట్ల కూడా ఈ జాతి అపరాధం ఇదేనని చెప్పడం జరిగింది. చూడండి, అల్ ఆరాఫ్ 70
హూద్ 53, 54, హామిం సజ్దా 14, అల్లాహ్ కహఫ్ 21, 22. మూలంలో ఉషా అన్న పదప్రయోగం జరిగింది. దీని అర్థం వరదలో కొట్టుకు వచ్చి గట్టుల మీద పడి కుళ్ళిపోతూ ఉండే కసువు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్-ముమినూన్ 33వ ఆయత్ నుంచి 50వ ఆయత్ వరకు 3వ రుకు. అతని జాతిలోని నాయకుల్లో నిరాకరించిన వారు పరలోకంలో హాజరయ్యే